చేయాలంటే ఈ వంట సెక్షన్ అంతా పైకి పోతుంది, సండే స్కూల్ పైకి పోతుంది. మేము 24 గంటల ప్రేయర్ సెంటర్ రన్ చేయడం కోసం మేము ఇక్కడే ఉండడానికి కావాల్సిన వసతి కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. 24 అవర్స్ ప్రార్థన జరగాలి 7 ప్రార్థనా గదుల్లో. దానికోసం ప్రార్థన చేస్తున్నాం. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, స్తోత్రం చెప్పడం, లేకపోతే స్తోత్రం చెప్తూ ఉండడం. ఏదన్నా దేవుడు గుర్తు చేసి నా భార్య కంటే, నా పిల్లల కంటే, ఇదిగో ఈ బిల్డింగ్ల కంటే, ఆ పొలాల కంటే, అన్నిటికంటే నా యేసయ్యని నేను ఎక్కువ ప్రేమిస్తాను. హల్లెలూయా. ఏది ముఖ్యం కాదండి, యేసయ్య ముఖ్యం. చెప్పండి, ఎవరు ముఖ్యం? వెండి ముఖ్యంలా, బంగారు ముఖ్యంలా, యేసయ్య ముఖ్యం. యేసయ్య ముఖ్యంగా నీ జీవితంలో నువ్వు భావిస్తే, యేసయ్య ఎందాక నువ్వు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచదవు, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నువ్వు అనుచుందువు. అందుచేత దోపిడిగా పెద్దగా పని చేయవాడు ఏలుబడి చేయును. హల్లెలూయా. అమ్మా, శ్రద్ధగా పని చేస్తే ఏలుబడి చేస్తా ఉంటారు. పని ఎట్లా చేయాలమ్మా? చివరకు వెళ్ళుమో, దానిని చూసి జ్ఞానము నేర్చుకొనుమో అంటాడండి దేవుడు. అమ్మా, అవి ఎంత వరుసగా పోతాయి చూసినారా? వరుస క్రమం చూడండి, కరెక్ట్గా లైన్ వేలు 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 పోతాయి. చచ్చిపోయినారు, అందరు రానిమంటే ఎవరు వచ్చారు? ఎవరు పని వాళ్ళకి పాపం. చచ్చిపోయిన నాకు భయం అన్నా, యేసుప్రభువు నమ్ముకున్నాను భయం అంటే వాళ్ళు ఇంకా నమ్ముకోలేదని అర్థం. ఇంకా వాళ్ళు ప్రభువును నమ్ముకొనే లేదు. ఎందుకంటే నేర్చుకోవాలా, విశ్వాసం నేర్చుకోవాలా. ఒక ముద్ద అన్నం పెడితే ఆమె ఇంటి ముందనే పడిపోతారు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి మనం కూడా. నేనైతే దేవుణ్ణి ఆ కుక్కలాగా నేను ఆయన పాదాల దగ్గర విశ్వాసంతో ఉండాలని నా ఉద్దేశం. ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు నా పిల్లలకి ఏం కావాలో నేను చూసుకుంటున్నానో వాళ్ళందరూ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాను, నేను చూసుకుంటున్నాను. నా తండ్రి కూడా నా కోసం బద్ధకంగా పనిచేస్తారా, శ్రద్ధగా పనిచేస్తారా? అది చాలా ప్రాముఖ్యమైనది. శ్రద్ధగా పనిచేసే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. హల్లెలూయా. శ్రద్ధగా పనిచేయాలి. ఏం చేయాలమ్మా? చెప్తున్నాను, మీరు దేవుని పని చేయండి, దేవుడు మీ పని చేస్తాడు. హల్లెలూయా. ప్రభు ఏం చెప్పినాడు? నా పని చేయండి, నేను మీ పని చేస్తాను. మీరు ఇప్పుడు దేవుని పని చేస్తే, దేవుడు ఒక మనిషి దేవుని వైపు తిరిగితే దేవుడు కూడా వాళ్ళ వైపు తిరుగుతాడు. ఒక మనిషి దేవుని దగ్గరికి వస్తే దేవుడు కూడా వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇవన్నీ వాక్యంలో రాయబడిన మాటలే చెప్తున్నాను, నా సొంతం కాదండి. గత 20 ఏళ్ళుగా నేను విని విని దోషిస్తే దేవుడు కాదండి. హత్తుకునే దేవుడు, కౌగిలించుకునే దేవుడు, రెక్కల కింద చేర్చుకునే దేవుడు, తన కౌగిట్లో భద్రపరుచుకునే దేవుడు, తన సంకనెత్తుకునే దేవుడు, తన భుజాల మీద కూర్చుకునే చాలా ఉన్నాయి. వచ్చే వారం ధ్యానం చేద్దాం. 2 కొరింథీ 9:6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట మందు 100 రెట్లు పనికిస్తాను. ఎంతమ్మా? 100 రెట్లు. ఆ లెక్కన నేను దేవుని కోసం ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టింటాను. ఎంత వస్తుందమ్మా 100 రెట్లు అంటే? 100 కోట్ల రూపాయలు. ప్రేమించు వారికి సామెతలు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చాలా. దేవుని ప్రేమిస్తే అమ్మ ఆస్తికర్తలుగా చేయబడతారంట. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాము.
మత్తయి సువార్త 6:33 చదవండి. మత్తయి సువార్త 6:33. మొదట నీతిని కాబట్టి ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు వర్ధిల్లుతారు. నీతిని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు ఖర్జూరపు వృక్షము మృవువేయినట్లుగా మృవువేస్తారు. నీతిమంతులు ఎన్నడూ భిక్షమెత్తరు. నీతిమంతులు ఎన్నడూ కదల్చబడరు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి మొదట ఏం అనుసరించాలి చెప్పండి, చెప్పండి అమ్మా. సంబంధమైనవి కాదు. కొలస్సీ 3:1 రాయబడింది ఆ మాట. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటినే వెదకండి. ఏముంది పైన? దేవుడున్నాడు, దేవుని సింహాసనం ఉంది, దేవుని వెలుగుంది, దేవుని బంగారు పురవీధులు ఉన్నాయి, 12 గుమ్మములు కలిగిన నూతన యెరూషలేమనే పట్టణం ఉంది. ఆ పట్టణం మరి ఆయన రాజ్యం భూమి మీద రావాలంటే ఆయనను గురించి నువ్వు ప్రకటించేవానిగా ఉండాలి కదా. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి లేదా ఒక అమ్మగారు నాకు చెప్పడం వల్ల నేను యేసుప్రభువుని తెలుసుకున్నాను. దేవుడు దేవుడు అంటే సృష్టి కాదు, సృష్టికర్త అని తెలుసుకోగలిగాను. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మొదట నా రాజ్యమును నా నీతిని. దేవుడి రాజ్యం అంటే అమ్మ భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మ ఎంతని మీరు పొందుకున్నారు, ఇతరులు కూడా పొందుకోవాలని సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క జీవన విధానం, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు యొక్క ఆరోహణం, యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి ఈ ప్రపంచానికి ముగిస్తున్నా చాలా విషయాలు గుర్తు చేస్తున్నా. ఒకటి, మీరు నరుని కష్టార్జితం వలన ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదమే నరునికి ఐశ్వర్యం ఇస్తుంది. హల్లెలూయా. నా యేసయ్య నా కోసం గాయాలు పొంది స్వస్థత నాకు ఇచ్చాడు. నా యేసయ్య నా కోసం సిలువలో మరణం ఉంది, నిత్య జీవం అనే పరలోకం నాకు ఇచ్చాడు. నా యేసయ్య నా కోసం తన ఆత్మను అర్పి